touch. సార్ ఫస్ట్ పికప్లో మీరు అన్నారు 6 రోజులు గ్యాంగ్టాక్లో పనిచేశాను, బాధ అనిపించలేదా? ఎందుకు వచ్చారా ఉద్యోగం? లేదు, ఈ ఉద్యోగం చాలా తీసుకున్నారా? బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అంటే వాడు ఎక్కిజుడు పరిగెడుతున్న కొలితే మీకు ఇంకా పెరుగుతుంటుందా టెన్షన్? అది ఆడంత గట్టిగా ఉంటే మనకు అంత మజా అనిపిస్తుంది. హానెస్ట్లీ ఎదుటోడు మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుంటే హానెస్ట్గా అంతే థ్రిల్ వస్తుంది. అదే 100% చెప్పగలను. ఎనీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫీల్డ్ ఉండేవానికి అవతలోడు మనల్ని ఎంత విసిగిచ్చి మనం 100 అజంప్షన్స్ చేస్తాం. యాక్చువల్లీ ఒక కేసు రిపోర్ట్ కాగానే ఆర్ మైండ్ విల్ 100 డైమెన్షన్స్ ఇస్తుంది. ఇలా అయి ఉండొచ్చు, ఇలా అయి ఉండొచ్చు. 100% అది 100 కావు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాక 101 తేలుద్ది. అదే బ్యూటీ అన్నట్టు. అని పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఆల్రెడీ మా కానిస్టేబుల్ చాలామంది సిక్ అయిపోయి ఉంటారు. అప్పటికే పాపం 20 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్. అంటే మనకు టిపికల్గా మాకు అకామిడేషన్లు అలా ఏమి ఉండవు. రోడ్ అయితే రోడ్డు, హోటల్ అయితే హోటల్, ఏది దొరికితే అది, ఏది ఉంటే అది అదే పుట్టకు. రిజర్వేషన్లు ఉండవు, ఏముండవు. ఇక అంతా కంబర్సమ్ అన్నట్టు. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ మామూలుగా మాస్ ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళిపోవడం చాలా ఇబ్బంది అయ్యేది. అలా అంటే ఎక్కిజుడు ఎంత మీకు స్టఫ్ టైట్ చేస్తుంటే అంత మీకు మజా వస్తుంటుంది. అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అటు వెంటనే దొరికిపోతే మజా ఉండదేమో. ఉండదు అసలు, 100% ఉండదు. 100% ఎందుకు దొరికాడరా వీడియో అనుకుంటారా? అలా ఏమి ఉండదు. ఓకే, దొరికితే హ్యాపీ. కానీ ఇట్లా మంచి టెక్నికల్గా చేసి మంచిగా బ్యాక్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత అంటే మీ మైండ్ కూడా చేంజ్ అవుతుంది. ఇంత ఇంటర్ స్టేట్లు, పట్నాలో కొన్ని రోజులు ఆపరేషన్, ఫాలోడ్ బై కోల్కతా, ఫాలోడ్ బై గాంగ్టాక్, ఇన్ని స్టేట్లలో ఇంటర్ స్టేట్ ఆపరేషన్ చేసి ఒక్కడి గురించి అది చేసి అందులో వాడు దొరికితే ఆ ఫీల్ వేరే. సార్ మీరు చెప్తున్న గ్యాంగ్టాక్ ఏరియాలో, హిల్స్ ఏరియాలో ఆ టవర్ లొకేషన్ ఎలా ట్రాక్ చేస్తుంటామండి? మీకు ఇక్కడ ఎవరు మానిటరింగ్ చేస్తుంటారా లేదా? లేదు, అక్కడే ఫీల్డ్లో అక్కడే మనకు ఇక్కడ ఎంఎస్పీస్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ మనకు లైవ్లో లొకేషన్స్ ఇస్తూ ఉంటారు. దాని బేస్ మీద టవర్ లొకేషన్స్ అనేది 100% ఇవ్వవు. వీడి ఇక్కడ ఉండడం ఎప్పుడు అజ్మూత్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ప్రాబ్లీ యూ హ్యావ్ టు వెరిఫై ఇన్ దట్ డైరెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ అనుకోండి, ఇట్ ఈస్ సో ఈజీ టు ఐడెంటిఫై అనే పర్టికులర్ టవర్ లొకేషన్. ప్రాబ్లీ కంపేరిటివ్లీ ఇన్ అర్బన్ ఏరియా అదే టవర్ లొకేషన్లో కొన్ని వేల మొబైల్ ఉంటాయి. టూ డిఫికల్ట్ దట్ టు ఇన్ గాంగ్టాక్ ఈజ్ అర్బన్, దట్ టు విత్ హిల్ స్టేషన్. అందుకే ఈ లొకేషన్ డైరెక్షన్లో ఉన్న హోటళ్ళు, లాడ్జ్లు అన్నీ కవర్ చేస్తే వెళ్ళిపోయినాం. 3 స్టార్ హోటళ్ళు, 5 స్టార్ హోటళ్ళు, రోడ్ సైడ్ హోటల్ లాడ్జ్తో సహా. అంటే ఒక 6 days ఇక పొద్దున్న లేవగానే మార్నింగ్ 5:36కి లేవాలి, కానిస్టేబుల్ చేసుకోవాలి, ఇక తిరుగుతూనే ఉండాలి. సార్ ఫస్ట్ కేసులో మీరు సక్సెస్ అయినందుకు మీ ఆఫీసర్స్ ఏమన్నారు? హ్యాపీ, అందరూ హ్యాపీ. ఎందుకంటే ప్రెస్టీజియస్, దట్టు ఇంతమంది విక్టిమ్స్ ఉండడం వల్ల ఎవ్రీబడి ఈజ్ సో హ్యాపీ. అప్పుడు అనురాధ మేడం ఉండే, మన ప్రభాకర్ రావు సార్ ఉండే. ప్రభాకర్ రావు సార్ ఇక జమ్ అన్నట్టు. అసలు అంటే ఒక టాస్క్ ఇస్తే కంప్లీట్ చేసే కనిపించాలి సార్. అంటే ప్రాపర్గా ఫాలో అప్ ఉంటుంది సార్. అట్లా. నెక్స్ట్ కేసు అండి? నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు చాలా చేసాము. మెయిల్ హ్యాకింగ్ కేసెస్ అని ఉంటాయి. మెయిల్ హ్యాకింగ్ ఎలా అంటే ఇది ఒక ఆల్మోస్ట్ లైక్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు జనరల్గా వైట్ కాలర్ అఫెన్సెస్ అంటే బ్యాంక్ చీటర్స్ అని అలా ఏదైతే అనుకుంటామో, పర్ డే ఇండియాలో హైయెస్ట్ బెనిఫిషియరీస్ ఎవరంటే సైబర్ క్రిమినల్సే. hundreds of crores వెళ్ళిపోతున్నాయి. బట్ పాయింట్ ఏంటంటే ఒకటిది 10,000, ఒకటిది 1,00,000. ఒక కంపెనీ లెవెల్కి వచ్చేసరికి 5 లక్షలు కావచ్చు, మన ఒక కంపెనీ 1.5 కోటి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ క్యుములేటివ్ టోటల్ చూస్తే హైయెస్ట్ బ్లీడింగ్ ఏరియా ఏడుంది క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైట్ కాలర్ ఏరియాలో అంటే సైబర్ క్రైమ్సే అనే కలెక్టివ్ నోట్ ఆఫ్ టోటల్ ఇండియాలో చూస్తే. సో ఇట్లనే మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. సమ్ కార్పొరేట్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ కార్పొరేట్. వాళ్ళ కంపెనీ పేరు మీద వెబ్సైట్లు ఓపెన్ చేసి, అంటే ఆల్మోస్ట్ సిమిలర్ వెబ్సైట్ ఉంటుంది. ఆ కంపెనీ ఫార్మసీ రిలేటెడ్ అది. సో అందులో మెన్షన్ చేసి ఉంటారు పాసిబుల్. ఇప్పుడు స్కెడ్యూల్ డ్రగ్స్ అని ఉంటాయి కదా, అంటే విచ్ ఆర్ డ్రగ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినాయి సంథింగ్ అలా. ఇప్పుడు నామ్స్ ఉన్నాయి కదా, ఎంఏ నామ్స్ కానీ వాట్ ఎవర్ ద నామ్స్. ఈ డ్రగ్స్కి సంబంధించి సేమ్ వెబ్సైట్ ఇంకోటి ప్యారలల్గా మెయింటైన్ చేస్తుంటాడు. సేమ్ డ్రగ్స్ డిస్ప్లేలు ఉంటాయి. అదర్ దెన్ వీలే కాకుండా ఇంకా కొన్ని క్రిటికల్ డ్రగ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు మనకు కంప్లైంట్ ఇచ్చారు, ఇది మా బ్రాండ్ నేమ్ పోతుంది సార్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రాండ్ నేమ్ పక్కన పెడితే కీపింగ్ అసైడ్, ఎవరైతే ఇది మా ఒరిజినల్ బ్రాండ్ అని నమ్మి ఎవరైనా కొనుక్కొని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే లార్జర్ స్కేల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విల్ బి గెట్ ఎఫెక్టెడ్. ప్లస్ ఆ వెబ్సైట్లో ఏదైతే డ్రగ్స్ ఫర్ సేల్ పెట్టుకున్నారో విచ్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ బ్యాన్ డ్రగ్స్ ఉంటాయి కొన్ని, మనకు కంప్లైంట్ వస్తుంది. రెగ్యులర్ అగైన్ వెబ్సైట్ డొమైన్కి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోండి. బ్యాక్ ఎండ్ అంతా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి. సైబర్ క్రైమ్ బ్యూటీ ఏంటంటే రెగ్యులర్గా మన క్రైమ్స్కు సైబర్ క్రైమ్స్ తేడా ఏంటంటే
అందరూ క్రైమ్ కాగానే పరిగెత్తారు, మేము అలా ఉండదు. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, పక్కా నారో డౌన్ అయింది అనుకున్న తర్వాతనే మూవ్మెంట్ చేస్తాం. మిగతా పోలీస్ లాగా మీరు పరిగెత్తడాలు ఉండదు. ఎనీథింగ్ రిపోర్ట్స్ టు సైబర్ క్రైమ్స్ 100% వీడు దొరుకుతాడు అన్నాకనే వి స్టార్ట్ మూవ్. అంటే బ్యాక్ అండ్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ మ్యాక్సిమం అయిపోయి ఉంటుంది అప్పటికే. వెబ్సైట్కి సంబంధించి కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆ వెబ్సైట్ ఎక్కడ హోస్ట్ అయింది, దాని పేమెంట్స్ ఎవరు చేస్తున్నారు, ఆ వెబ్సైట్కి సంబంధించి ఇన్ అండ్ అవుట్ అన్నీ రీడ్ చేసి ఉంటాం. అట్లా మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే వీళ్ళు క్రిమినల్స్ కూడా చాలా తెలివిమీరిపోయారు. ఎట్లా, ఇప్పుడు వెబ్సైట్కి సంబంధించి హోస్టింగ్ ఎక్కడో దేశంలో చేస్తారు, దానికి పేమెంట్ కూడా అవుట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళే పేమెంట్ అయ్యిద్ది. సైబర్ క్రైమ్స్ ప్రాబ్లం ఏంటంటే జ్యూరిస్డిక్షనల్ ఇష్యూ. ఎలా, ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ అఫెన్స్, బాడీలీ అఫెన్స్లో అయితే మనకి ఇండియన్ జ్యూరిస్డిక్షన్, ఎనీవేర్ యూ గో ఆర్ జ్యూరిస్డిక్షన్ ఫాల్ ఇన్ టు ద పిక్చర్. సైబర్ క్రైమ్స్లో ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది క్రైమ్స్ ఎట్లుంటాయంటే కనెక్టెడ్ టు ది అక్రాస్ ది గ్లోబ్. ఓకే, అదర్ దెన్ కంట్రీ. ఇప్పుడు నేను పక్క దేశంకు ఇన్వెస్టిగేషన్ చేయలేము, దానికి మనకు సపరేట్ లేట్ డౌన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంలాట్ అని, ఎల్ఆర్ అని, మ్యూచువల్ లీగల్ అగ్రిమెంట్ ట్రీటీ, లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ, అదంతా ప్రొసీజరల్ ఓరియంటెడ్. ఇట్ విల్ టేక్ టైమ్ టేకింగ్ అండ్ కంబర్సమ్ వర్క్స్ ఇవన్నీ. సో మనకున్న స్కిల్ తోటి అక్కడ ఏదైతే వెబ్సైట్లో మెన్షన్ చేసిన నెంబర్లతో ట్రాక్ చేయడం మొదలుపెట్టినాం. మేము ఒక కస్టమర్ లెక్క అప్రోచ్ అయ్యి చాటింగ్ చేసినాం, వాళ్ళకు కొన్ని ట్రాకర్స్ వేసినాం, రిటర్న్గా వాళ్ళ సిస్టమ్స్లో కొన్ని బగ్స్ వేసినాం. ఫైనల్లీ వి ఫౌండ్ వాళ్ళు బంజారా హిల్స్లో ఆపరేట్ చేస్తున్నారనేది మనకి ఇన్ఫర్మేషన్. అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం స్లమ్. మళ్ళీ డౌట్ మాకు, ఇంత టెక్నాలజీ ఉన్నోడు స్లమ్లో ఎందుకు ఉంటాడు. ఫిర్బీ ఒక డే మొత్తం ఎఫర్ట్ చేసినాం. ఇక ఆల్మోస్ట్ హోప్లెస్ సిచ్యువేషన్, ఆల్మోస్ట్ ఇదే టైం 5:36 ఏంది పరిస్థితి అని అలా వచ్చేస్తుంటే ఒక పిల్లోడు ఇచ్చింది మాకు హింట్. ఎండ్ ఆఫ్ ది డే పోలీస్ 10-20% చేస్తే 80% సిటిజన్సే ఇస్తారు ఇన్ఫర్మేషన్. ఎంత మేము ఇన్వెస్టిగేషన్ చేసినా సిటిజన్ ఆ రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటారో వాళ్ళే పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వస్తారు. సార్ పలానా ఏరియాలో పలానా ఫిష్ ఉంది. అట్లనే ఒక పిల్లోడు వచ్చిండు, ఆ లాస్ట్ ఇంట్లో 2 ఫారినర్స్ ఉంటున్నారు సార్. మేము ఆ పిల్లోడికి మీరు ముందు అడిగారా? లేదు, మేము వెతుకుతుంటే అప్పటికి వాళ్ళని వీళ్ళని అడుగుతుంటే చిన్న పిల్లోడు, మళ్ళీ ఏజ్ ఆఫ్ 15 years. ఆయన మేము ఎందుకు ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని వెళ్ళి అడుగుతుంటే ఇన్ఫర్మేషన్ గురించి స్టిల్ ట్రయింగ్. లాస్ట్గా పిల్లోడు వచ్చి చెప్పింది, మంచి వైటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఆ లాస్ట్ బిల్డింగ్లో ఆ చిన్న పోర్షన్ ఉంది కదా సార్, అందులో 2 ఫారినర్స్ ఉంటారని. మాకు డౌట్, అసలు ఫారినర్స్ ఇస్లాంలో ఎందుకు ఉంటున్నారు. ఎందుకంటే మాకు టవర్ లొకేషన్ బేస్డ్ వస్తుంది, అక్కడ సెర్చ్ నడుస్తూ ఉంది. ఆ ఫోన్లు ఏవైతే కనెక్టెడ్ ఉన్నాయో అన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకుని బై ద టైమ్ ఈ నోస్ దట్ మేము ఇంక్లూడింగ్ చేసినాం ఆయన సిస్టమ్, అది అంతా క్లారిటీ ఉంది ఆయన. సరే వెళ్ళినాం, అక్కడికి వెళ్ళి ఆ ఇంటి పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది. స్లమ్. డోర్ కొడితే ఓపెన్ చేయరు, ఎంత కూడా గట్టిగా కొట్టినాము. సరే గట్టిగా కొడితే ఒక లేడీ ఓపెన్ చేసింది, నైజీరియన్ లేడీ. ఆమె నేను ఇలా అంటే ఆమె 100 times మళ్ళీ నన్ను ఇలా అంటుంది వెనకాల. నేను 1 time ఇలా అంటే 100 times ఇంకా గట్టిగా, మనకన్నా మస్క్యులర్ ఉంటారు కాబట్టి ఇక బై డిఫాల్ట్గా లోకల్ పిఎస్ అసిస్టెన్స్ అది తీసుకొని, ఉమెన్ ఉంది కాబట్టి మళ్ళీ అంత అసిస్టెంట్ తీసుకొని కాంప్లెక్స్ రావద్దని తీసుకొని 2 నైజీరియన్స్ ఇమీడియట్ అక్కడే స్పాట్లో లీగల్ ప్రొసీడింగ్స్ ఏమున్నాయో కంప్లీట్ చేసుకున్నాం, తీసుకొచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఎప్పుడో 2012 వచ్చారు ఇండియాకి 6 months వీసా మీద. 2012 నుండి ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసే వరకు ఇండియాలో హ్యాపీగా తిరుగుతారు, వితౌట్ వీసా, వితౌట్ పాస్పోర్ట్. వీళ్ళు చేసే క్రైమ్ ఇది ఒక్కటనే కాదు, ఇక హ్యాకింగ్ అని వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్స్ వాళ్ళతోటి. అలా ఫోన్లు మనం ఫోరెన్సిక్, మన కింద ల్యాబ్ ఉంది, మంచి అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ని యూజ్ చేసుకొని మన ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్లో ఆ ఫోన్స్ అదంతా ఫోరెన్సిక్ అనాలిసిస్ చేస్తే జనరల్గా ఏమవుతుందంటే ఎనీ క్రైమ్లో పట్టుకోవడం వరకు అయిపోయింది మ్యాక్సిమం జోష్. సైబర్ క్రైమ్స్లో ఏముంటుందంటే బ్యూటీ, పట్టుకోవడం వరకు 50% ఉంటే ఫాలోడ్ బై ఆ ఫోన్స్ అవన్నీ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయడం అనేది టూ క్రిటికల్. ఇంకా పెరుగుతుంటుంది అంటే ఆయన డెప్త్ తెలుస్తుంది మనం ఆ ఎగ్జామినేషన్ చేస్తే. మళ్ళీ ఇంకో హ్యాకింగ్ కేసులు ఇన్వాల్వ్ ఉంది, సేమ్ బ్యాచ్, మళ్ళీ స్పాట్లకి అరెస్ట్ చేసి ఈ కేసులో మన కన్విక్షన్ కూడా వచ్చింది. ఫస్ట్ టైం నైజీరియన్స్కి బ్యూటిఫుల్గా కన్విక్షన్ కూడా వచ్చింది.